అండి, నేను రజాక్. అయ్యో ముద్రగడ తాతకి ఇబ్బంది వచ్చి పడిపోయిందే. పేరు మార్చుకుంటానంటే ఆ రెడ్లు కూడా ఒప్పుకోకుండా పోయారే. పవన్ కళ్యాణ్ మీద సవాళ్ళు ఇసిరితే సవాళ్ళు స్వీకరించేసి అది చేసి ఇది చేసి మొత్తానికి పేరు మార్చుకుంటా గెజెట్ పబ్లికేషన్ కోసం వెయిటింగ్, డాక్యుమెంట్స్ రెడీ అయిపోయి నేను ప్రెస్ మీట్ పెట్టిన తాతకి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఊహించినటువంటి ఎదురు దెబ్బ అయితే తగిలిందనమాట. సో పరిస్థితులు ఏంటంటే, మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంతమంది పిఠాపురంలో కష్టపడ్డారు. సో ఎన్ని రకాల కుయుక్తులు పన్నారు. తన సొంత సామాజిక వర్గంలో పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులంతా ఆయన్ని ఓడించడం కోసం ఎన్ని రకాల విషపు వ్యూహాలు రచించారనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ విషపు వ్యూహ రచనలో ఒకరైనటువంటి పెద్దగారు ముద్రగడ తాతగారు అనేది జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పేటటువంటి మాట. ఈయన పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి తరిముతా అని సవాళ్ళు. తన సొంత కూతుర్ని కూడా ప్రాపర్టీతో పోల్చాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఆయన సొంత కూతురు వెళ్ళిందని చెప్పేసి అలాంటి తాతగారు సవాళ్ళు విసిరినారు. ఎంత పెద్ద సవాలు తెలుసా? పవన్ కళ్యాణ్ కనుక నేను పిఠాపురంలో ఓడించకపోతే కనుక నా పేరు మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా నా పేరు మార్చుకోవడం జరిగిద్ది అని చెప్పేసి పెద్ద సవాళ్ళు విసిరాడు అనమాట. సో అందులో భాగంగా చిత్తుగా ఓడిపోయాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు 70,000 అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో పోటీ చేసినటువంటి వంగా గీతకు 60,000 ఓట్లతో పవన్ కళ్యాణ్ గారికి 70,000 మెజారిటీ వచ్చింది. అత్యంత భారీ స్థాయి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అత్యున్నతమైన స్థానంలో కూర్చోబోతున్నారు. మరి తాతగారు అయితే ఆ రోజున శబదాలు చేసినారు కదా, మరి శబదాలు తీర్చుకోవాలి కదా. సోషల్ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువైంది. తాతగారు మీరు ఎప్పటి నుంచి పేరు మార్చుకుంటారు, మీరు ఎప్పుడు పేరు మార్చుకుంటారో చెప్పండి తాతగారు అంటూ కలర్ఫుల్ వీడియోలు చేయడం అయితే జరిగింది, కామెడీ వీడియోలు చేయడం అయితే జరిగింది. చివరాఖరికి ఆయనకు ఒక ఫోటో పెట్టి, ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రోళ్ళే ఫోటో పెట్టి ఆయన చెవిలోకి వెళ్ళి ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ నామకరణాలు చేసినారు. సరే, అది కూడా పోయింది. మరి మొత్తానికి ఏ రూపాయన తెలిసిందో నాకైతే తెలియదు, కానీ ఆయనకైతే తెలిసింది నేను పేరు మార్చుకోవాలి కాబట్టి, ఆ రోజు నేను శబదం చేసినా కాబట్టి పేరు మార్చుకోవాలి కాబట్టి పేరు మార్చుకుందాం అని చెప్పేసి అనుకొని వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్పు చెందిన వాడే మనిషి అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టినారు. అంతా బాగుంది. కొంతమంది జనసేన పార్టీ నాయకులు మీరు పెద్దవాళ్ళు ఇలాంటి పనులు చేయొద్దన్నారు, అయినా వెనక్కి తగ్గేదేలే అన్నాడు తాత. ఇక దాంతో మొత్తానికైతే ప్రాసెస్ రన్ అవుతూ ఉంది. ఇలాంటి టైంలోనే ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. అదేంటంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడింది. సో ఎవరో కర్రి వెంకటరామరెడ్డి అంట, ఆయన ఒక లెటర్ రిలీజ్ చేసినాడు అనమాట. ఆ లెటర్ ఉద్దేశం ఏంటో చదివిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది. కర్రి వెంకటరామరెడ్డి, మీకు పక్కన ఫోటో కూడా పెడతాను నేను. వెంకటరామరెడ్డి మాజీ సర్పంచ్, సెల్ ఫోన్ నెంబర్, కిందకు వస్తే పత్రికా ప్రకటన, తేదీ 10వ తారీఖు 6వ నెల 2024 అంటే నిన్న. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు బలపరిచిన పార్టీ ఘోర పరాజయం పొందినందున ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కొరకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టు ఒక ప్రకటన 4 రోజుల క్రితం వెలువడింది. వారిని నేను కొన్ని వివరాలు కోరుచున్నాను. అయ్యా పద్మనాభం గారు, మీరు రెడ్డి కులంలో చేరడానికి మా రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? ఒకసారేనండి. అయ్యా మా ముద్రగడ పద్మనాభం గారు, మీరు రెడ్డి కులంలో చేరడానికి మా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరైనా అనుమతి ఇచ్చారా అని లెటర్లో కర్రి వెంకటరామారెడ్డి గారు రాశారనమాట. మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? మా రెడ్లు పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? మా రెడ్లు పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? కొత్త ఆంధ్రారెడ్డి సంఘ సభ్యులకు విన్నపం. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరాలని ప్రకటించి 4 రోజులైనా మీరెందుకు మాట్లాడడం లేదు? గౌరవంగా బతికే రెడ్లు, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకేంటి? ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచాల్సిందిగా దీన్ని అవసరం ఉందని చెప్పేసి సంఘ సభ్యులుగా మీకున్నది. ఎప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవడం లేదని ఒక ప్రకటన చెయ్యాలి. అయ్యయ్యో ఎంత పని వచ్చింది. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా చెప్తున్న మాట ఏంటంటే,
మా సామాజిక వర్గానికి అంతా కూడా ఒక వాల్యూ ఉంది, మేము చాలా గౌరవంగా బతుకుతాం, మీరు ప్రకటించారు కరెక్టే, మీకెవరిచ్చారు హక్కు మా రెడ్డిలు సామాజిక వర్గంలోకి చేరడానికి? మాకు నైతిక విలువలు ఉన్నాయి, నైతిక విలువలతో కూడినటువంటి వ్యక్తులు మాట్లాడే నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. అంటే ఇప్పుడు ముద్రగడ తాతగారికి నైతిక విలువలు లేవు అని చెప్పేసి పెద్దని చెప్పాలనుకుంటున్నాడా? ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి సంఘ సభ్యులుగా మీకున్నది అని చెప్పేసి ఆ కర్ర రమారెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవడం లేదని ఒక ప్రకటన రిలీజ్ చేయండి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరడాన్ని ఒక గ్రామ మాజీ సర్పంచ్గా, రెడ్డి సభ్యుడిగా నేను వ్యతిరేకిస్తున్నాను, ఇట్లు కర్రి వెంకట రమణారెడ్డి అని చెప్పేసి రాయడం అయితే జరిగింది. ఆయన చిరునామా వచ్చేసి కర్రి వెంకట రామారెడ్డి, మాజీ సర్పంచ్, కొప్పవరం, అనపర్తి మండలం. ఇక డోర్ నెంబర్ 4-134 బేకరీ రోడ్, కొప్పవరం, 5,33,346, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అయ్యయ్యో, ఇది పరిస్థితి. ముద్రగడ తాతగారు రెడ్డి సామాజిక వర్గంలో చేరతానంటే తూర్పుగోదావరి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గారు కర్రి వెంకట రామారెడ్డి గారు మా సామాజిక వర్గంలో చేరడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడమే కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోండి, ఎవరిని పడితే వాళ్ళని మన సామాజిక వర్గంలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు లెటర్ రిలీజ్ చేయండి, వాళ్ళు ఏమో గెజెట్ పబ్లికేషన్కి ఏదో అప్లై చేశానంటున్నారు, అలాంటివన్నీ కూడా ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి కర్రి వెంకట రామారెడ్డి గారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏమని స్పందించాలి, ఎలా అని స్పందించాలి, ఏ విధంగా స్పందించాలి చెప్పండి. తాతగారేమో నేను రెడ్డి సామాజిక వర్గంలో చేరతా అంటాడు, వాళ్ళేమో మా సామాజిక వర్గంలో చేరతాకి లేదు, మా సామాజిక వర్గంలో చేరాలంటే విలువలు కావాలి అంటారు. నేనేమో గెజెట్ పబ్లికేషన్ కోసం డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పూర్తి చేశా అంటాడు ఆయన. నువ్వు మా సామాజిక వర్గంలో గెజెట్ పబ్లికేషన్ కదా, దేని ద్వారా కూడా రావద్దు, దీని మీద పెద్దలు స్పందించాలి అంటారు వాళ్ళు. సో మొత్తానికైతే ఈ విధంగా జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారికి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో అయితే వ్యతిరేకత కనిపించింది. ఆ రోజు ఆయన కూడా స్పందించారు, నన్ను ఉప్మా పద్మనాభరెడ్డి అంటున్నారయ్యా, అనబాకండి అయ్యా, సోషల్ మీడియాలో ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానయ్యా, పవన్ కళ్యాణ్ ఏమన్నా పలావులు పెడితే ఆయన్ని పవన్ కళ్యాణ్ అనండి అయ్యా అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగిందనమాట. పెద్దలు, గౌరవంతో కూడినటువంటి వ్యక్తులు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఆయన ఒక్క మాట కూడా అనలా. జనసేన పార్టీ నాయకులు కూడా పెద్దగా ఏ ఒక్కరు కూడా టార్గెట్ చేయలే. బట్ ఆయనకున్నటువంటి ఈగో ఫ్యాక్టర్ కారణమో మరి ఏ ఫ్యాక్టర్ కారణమో తెలియదు, కానీ ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద నిత్యం ఏదో ఒక రూపేణ కామెంట్లు చేస్తూనే వచ్చాడు. ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆయనకి సంబంధం లేదు, ఈయన పేరు కూడా ఎక్కడ ఉచ్చరించాల. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, ఆయన రోజు పలావులు పంచి పవన్ కళ్యాణ్ గారి పేరు తెచ్చుకోమని, అయ్యా మా తాతలో తండ్రులు నేను ఉప్మాలు పెట్టి ఉన్నాం చెప్పుకోవడం జరిగింది. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా తిరస్కరణ వచ్చింది. ఇది కొంతమేర అవమానంగానే మనం భావించాల్సి ఉంటుంది.